సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పార్టీలతో పొత్తు పెట్టుకునేటప్పుడు చంద్రబాబు దగ్గర ఎందుకు అఫిడవిట్ తీసుకోరని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు చేస్తున్న దుష్ట రాజకీయాలను ఎండగట్టారాయన. తిరుమలను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని భక్తులు తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబు కుట్రల హిస్టరీ ప్రజలందరికీ తెలుసన్నారు. దేవుడి కంటే చంద్రబాబు అతీతుడా అని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. బ్యాడ్గా మాట్లాడింది నారా చంద్రబాబు నాయుడు. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, హిందుత్వాన్ని ఘోరంగా తిట్టిన వాడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా హిందుత్వాన్ని ప్రశ్నించాడా? ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి. ఒకటి నాకు ఉంటూ బాగోపోయినా బాధగా కూడా మాట్లాడుతున్నంత నొప్పితో కూడా. ఆయన అన్నాడుగా, ముస్లిం సోదరుల దగ్గర మసీదులోకి వెళ్ళాడుగా, మసీదులో ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడాడుగా, మోడీని విమర్శించాడు కదా, హిందువుల్ని విమర్శించాడు కదా, హిందుత్వాన్ని విమర్శించాడు కదా, హిందూ దేవాలయాన్ని పడగొట్టాడు కదా. ఎక్కడ పుష్కరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలను పడగొట్టాడో, కూల్చివేశాడు గొడ్డళ్లతో గురపాలతో. ఆయన హిందువా? ఏం పడగొట్టాడో చెప్పనండి. గొడ్డళ్లతో గురపాలతో జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చెప్పండి, నేను అన్ని ఆన్సర్ చెప్తాను. 100 మంది తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రానండి ఇక్కడికి, అందరు రండి, అన్ని సమాధానాలు చెప్తా. నేను 10 చెప్తా, దానికి అర్థాలు చెప్పండి చాలు. నిజంగా అఫిడవిట్ కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే నాయుడు నిజంగా హిందువు మీద ప్రేమ ఉంటే పక్కనే ఉన్న విజయవాడలో పక్కనే ఉన్న ఎంతో పవిత్ర జలాలతో నిర్మించిన దేవాలయాల్ని ముక్కలుగా నరికి కాళ్ళతోనో చెప్పులతోనో దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్ళి ఎక్కడో గోడౌన్లో పండుకాడు. అతనా హిందువు? ఎవడైనా హిందువు అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలడా? దేవాలయం మీద చెయ్యి వేయగలడా? దేవాలయాల్లో చెప్పులు కూడా బయట పెట్టి మోకాళ్ళ తొక్కెళ్తారు. అంత పవిత్ర భావం దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎట్ట పడగొట్టాడో, గొడ్డలతో ముక్కులు, దేవుడి ముక్కు, దేవుడి గుండె, దేవుడి కాలు, అభయాస్తం దేవుడిది, దాన్ని కూడా గడ్డ పరుగుతో తొరిగేసి బయట ఎరగొట్టి ఎక్కడో దూరంగా ఇసిరి పడేశాడు. ఇది పొలంలో కట్టెలు కొట్టి ఇసిరేసినట్టుగా దేవుళ్ళని. అతనా హిందూ? ఒక్కసారి చెప్పండి సార్, నేను తెలుసుకుంటా. ఓకే, అడ్డమైపోయిందియా ఒక్కసారే. అదే ఎన్నిసార్లు అన్ని మతస్థుల ఆస్తులు అవన్నీ అంటే నోరు మూసుకొని బయటకు వచ్చావు. అండ్ హిందుత్వ నీకు ఈజీ కాదు, నీకు పెద్ద లెక్క కాదు. హిందుత్వ అంటే అస్సలు లెక్క కాదు. అది అన్ని పడేస్తావా? ఎన్నిసార్లు పడేసాడు జగన్ గారు? మీరందరూ చెప్పండి సార్. మీ జర్నలిస్టులు కానీ, పెద్ద మహానుభావులు కానీ, పెద్ద పార్టీ లీడర్లు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా నేను క్రిస్టియన్ని, జగన్మోహన్ రెడ్డిని, నేను క్రిస్టియన్ని, హిందూ అంటే నాకు ఇష్టం లేదు, పాల్గొట్టండి అన్నాడు ఎప్పుడన్నా? ఆఫ్ ద రికార్డ్ అని అన్నాడా? రికార్డులో అన్నాడా? ఎన్నిసార్లు అక్కడ రాజశ్యామల వేగం కూడా దండం పెట్టుకొని గంటల పాటు పూజ చేసుకున్నాడు మనిషి. హిందుత్వ అనేది లేకపోతే, దేవుడు అనేది లేకపోతే, దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఇంకా ఆయన్ని నీకు హిందువులు కాదు, నువ్వు హిందూ కాదు, నువ్వు క్రిస్టియన్. ఎస్, ఆయన హిందూ కాదా, ముస్లిం కాదా? దేవుడు. మహాత్మా గాంధీ చెప్పాడు కదా, ది గ్రేట్ జాతి పిత. ఆయన కూడా నమ్మరు మీ ఆయన కూడా నమ్మరా పార్టీ వాళ్ళు? ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. బుద్ధి లేదా? కనీసం మహాత్మా గాంధీ మాట కూడా వినరా? గాంధీ గారు చెప్పాడు, అరే ఎవడైనా ఒకటేరా, ఎవరైనా రండిరా. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వస్తాడు ఒక ముస్లిం సోదరుడు, తిరుపతికి వెళ్తారు. ఎవరుకోవాలో మన వాళ్ళు ఎవరుకోవాలి? సార్, మీకు ఒక దేవుడు ఉన్నాడు, మీకు మసీదు ఉంది, మీకు దర్గా ఉంది, అయినప్పటికీ మా వెంకటేశ్వరుడు చూడటానికి వచ్చారా? వెల్కమ్ సార్ అని సాదరంగా ఆహ్వానించి, దేవుణ్ణి చూపించి, అంతే చూపించి, ఇదిగో అన్నదానం పెడుతున్నాం సార్ 24 గంటలు, అన్నం తినిపించి పంపిస్తే వాడు నిజమైన హిందువు. వస్తున్నాడు ఎవరు? సాహిబ్ గారా, ఏమిటో చూడండి, వెతకండి, జేబులు వెతకండి.
ఆ సర్టిఫికెట్ తీసుకోండి. అదే ఒక మనిషిగా తలచే విషయం అదే. ఇక్కడ మనిషి జగన్ గారు, మరి జగన్ గారికి నీ రాజకీయాలకి ఏంటి సంబంధం? హూ ఆర్ యు? తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఆ వ్యవస్థ అన్ని పద్ధతులు పెట్టింది, ఎన్నెన్నో పద్ధతులు, ధర్మాలు, సంప్రదాయాలు అన్నీ పెట్టుకున్నాయి. నువ్వెవడగవయ్యా వచ్చి పద్దాక అతని మీద కొండ మీద కూర్చొని వాడాటానికి వెళ్ళేది, వీడాటానికి వెళ్ళేది. మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడా? మీ ఆఫీస్కి వచ్చాడా? మీ అబ్బాయి దగ్గరికి వచ్చాడా? దేవుడి దగ్గరికి వస్తున్నాడు. నువ్వెవడవి? దేవుడికి అతీతుడువా నువ్వు? ఏమన్నా దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చాడా? నీ కళ్ళకు వచ్చి చంద్రబాబు నాయుడు జగన్ వస్తున్నాడు, ఏ రాని మక్క పో అన్నాడా చంద్రబాబుకి? ఎంత గొప్పగా మాడతావా నారా చంద్రబాబు నాయుడు. నేను అదే చెప్తున్నాను, నువ్వెన్నన్నా నాటకాలాడు, దయచేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం మర్డర్ చేయించు మాకు. నీకు పెద్ద హిస్టరీ ఉంది నాకు తెలుసు. ఎప్పుడు పోతామో 7 రేపు పోతామో కొట్టావు. నేను చచ్చినా కనీసం చాలా సంవత్సరాల పాటు నన్ను తెలుగు ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా అన్ని రాష్ట్రాల్లో నేను తెలుసు. ఇక్కడంతా నేను బాగా పరిచయిస్తుండో అన్ని ముస్లిం సోదరులు కానీ, బెంగాలీ సోదరులు కానీ, తమిళ సోదరులు కానీ అంతా నాకు పాపులారిటీ ఉంది. నేను చచ్చిపోయినా కానీ కనీసం 1 year అని మాట్లాడుకుంటారు. మంచి ముండాడుకురా, వాడు లోఫర్ కాదురా, కబ్జాలు చేయడరా, అవినీతి పనులు చేయడరా, లంగా పనులు చేయడరా, అది ఉంది. మనం పోయే వరకు నెక్స్ట్ డే క్లోజ్.